వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సత్య, మనం ఎక్కడికి వచ్చాం ఈ రోజు మనం జిఎస్ఆర్ కాలేజ్ కి వచ్చేసాం. పిప్పరా సత్య, మా తాతని అయితే బాగా తిట్టాలి సత్య. నాకు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు సందమామ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే ఉంటదంట, కానీ ఇక్కడ ఇన్ని సందమామలు ఉన్నాయి. ఇన్ని రోజులుగా నీ పక్కనే ఉంటున్నాను నేను ఇప్పుడు నీకు చందమామ అనిపించలేదా? నువ్వు కూడా సందమామేనా? చందమామ. సో ఇదే జోష్ తో ఇదే ఎనర్జీతో ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదామా? మరి ఫస్ట్ రౌండ్ ఏంటంటే తగ్గేదేలో మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతారు? నీ పేరు పూజ. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? కాలేజ్ వాచ్మెన్ అడుగు. కాలేజ్ వాచ్మెన్ ఎందుకు అడుగుతావు? బయటికి వెళ్ళాలంటే గేట్ తీసేది ఆయనే కదా. ఏం పేరు మందే? జో. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మై బాయ్ బెస్టీని అడుగుతా. ఓ బేబీ సినిమాలో. మీ పేరు? అనిత. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మేము అడగం, అలా చూస్తూ ఉంటాం. భార్గవి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మా క్లాస్ అబ్బాయిలను అడుగుతా. క్లాస్ అబ్బాయిని అడుగుతావా? ఏం అడుగుతావు? అదే అమ్మాయిలు అడగగానే అబ్బాయిలు ఎగరేసుకుంటూ వస్తారు కదా. సో మా టీం నుంచి ఎవరు వస్తారు? అన్విత, స్మైలీ. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతారు? కస్టమర్ కేర్ కి కాల్ చేసి అడుగుతా. సో మా టీం అంటే మినిమం ఉంటది. ఎలా చెప్పారు చూసావా? నీ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? అశోక్ కాల్ చేసి అడుగుతా, ఎందుకంటే ఖాళీగా ఉంటాడు కాబట్టి. ఓహో, అశోక్ అంటే నీ బాయ్ ఫ్రెండా? నేనా? అయ్యో బాబు, నా మీద భారం వేసావా? బంగారు తల్లి. ఏం కావాలి చెప్పు. నాతో చెప్పు. మరి తగ్గేదాలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? నీ పేరు? గీతాంజలి. సో నీ క్వశ్చన్, అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? కోడలు అత్తగారిని భర్త ముందు ఒకలాగా, భర్త బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా చూసినప్పుడు. నెక్స్ట్ ఏంటి అంటే మీ ఇంట్లో ఎవరైనా అలాగ ఉన్నారా? అలా ఏం లేదు, బయట జనరల్ గా ఉండేదే. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఈవిడ ఉంటది పెళ్ళి. అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? రెస్టారెంట్ వెళ్ళి స్టైల్ గా స్పూన్ తో తిన్నప్పుడు. మహానటిలే కదా, ఇంటికి ఎలా తింటాం? అంతంటావు రెస్టారెంట్కి వెళ్ళి. మహానటిలే కదా. సూపర్. అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? ఇంట్లో ఉండగా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కవర్ చేస్తున్నప్పుడు. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఆన్సర్ చెప్పారా? ఏమన్నా ఎనర్జీ! అమ్మాయిలు ఒక్కసారి ఓయేసుకోండి. సో గ్రూప్ లో ఆన్సర్ అవ్వడం చెప్తాడు, కానీ ఎగ్జామ్ రాసుకుంటే ఒక రేంజ్ ఉంటది. అంటే ఏంటి, ఎగ్జామ్ పెడుతున్నావా నువ్వు? ఎగ్జామ్ పెట్టను, కానీ ఎగ్జామ్ లాంటిదే పెడతాం అనుకుంటున్నాను. ఓహో, చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో అదేంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్ అండ్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు దాకా మంచి మంచి ఆన్సర్లు ఇచ్చారు కదా, క్రేజీగా మంచి జోష్లు ఉన్నారు కదా. ఈ జోష్ ని కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకున్నా. దానికోసమే చిన్న టాస్క్. ఏంటది? టాస్క్ ఏంటంటే, తెల్ల బోర్డు ఉంది కదా, దీని మీద నా టీం ఆడితే నా టీం వాళ్ళు రాస్తారు, నీ టీం వాళ్ళు గెస్ట్ చేయాలి. నీ టీం వాళ్ళు రాస్తే కనుక నా టీం వాళ్ళు గెస్ట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా రాసేస్తే మరి గుర్తుపట్టేస్తారు కదా, అందుకే డాక్టర్ గారు రాస్తారు చూడు, అలా రాస్తే వాళ్ళు గుర్తుపట్టాలన్నమాట. అర్థమైందా? నేను ఒక డైలాగ్ చెప్తాను ఈ అమ్మాయికి, సరేనా? పక్క తీసుకెళ్ళి చెప్తా, వినేస్తుంది కదా. అర్థమైందా? మైక్లో చెప్పు. అర్థమైంది. చెప్పేసావా మీ టీం కి? చెప్పేసా. నీకు వినిపించిందా? వినిపించింది కదా, వినిపిస్తుంది. ఏంటని అడిగామనుకో అంటది, అందుకని అడగలేదు. సరే దా.
సో మా టీం అయితే గెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా వాళ్ళు రైట్కి రెడీగా ఉన్నారు విత్ డైలాగ్. డైలాగా? ఓ డైలాగ్ అంట హింట్ వచ్చేసిందా? ఓకే రెడీ. రెడీ 1 2 3 గో. ఓహో సూపర్, అదిరిపోయింది, మామూలుగా లేదు. ఈ పిల్లకి అర్థమైపోయినట్టుంది, మాకు అనిపించింది. ఏంటమ్మా డైలాగ్ అది? బాబోయ్, ఇది గేదె పేడేసిన తర్వాత నానా బంగారు తల్లి గెస్ట్ చేయొచ్చు కదా. చేస్తున్నా ఎలా కర్రీ చేయమంటున్నా, చేస్తున్నా గెస్ట్ చేయా. ఎంతసేపు? రెడీ. ఏంటిది? ఓహో, ఎంతమందిని పంపిస్తావో పంపించదా? కాదు కాదా? అది కాదంట మరి, తెలుసున్నట్టు ఈవిడికి. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటది. నాన్న బంగారం, ఆ పిల్ల ఏదో చెప్పింది కదా, అది కరెక్టేనా? కరెక్టా అంటే మీరు ఫ్రెండ్స్ అయిపోయి అని లీక్ చేసావా? ఒకసారి అలా గెస్ట్ చేసి చదివమ్మా, చెప్పు. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ కి వెళ్తాడు. రేంజ్ కి వెళ్తాడా? మా టీం అమ్మాయి చదువుతుంది ఇప్పుడు, చూడు. నువ్వు రాయి, దమ్ముంటే రాయి. నువ్వు ఇప్పుడు రాస్తారు మా టీం. అప్పుడు మీ వాళ్ళు చెప్పమను. చెప్పేస్తాం, ఈజీ. మాకు అసలు వెన్నతో పెట్టిన విద్య అన్ని చెప్పేస్తాం. ఇలా డస్టర్ ఏది అమ్మేసావా? మీ వాళ్ళకి అదే అలవాటు. ఏంటి అమ్ముకోవడమా? మాకు అమ్ముకోవడం అలవాటు, మీకు దొబ్బేయటం అలవాటు. రెడీ 3 2 1 గో. అయ్య బాబోయ్, మొత్తం బరువు అంతా బోర్డు మీద పెట్టినా మీద. గెస్ట్ నువ్వు డాక్టర్ అవుతావు చూస్తావు నువ్వు, డాక్టర్ అవుతావా? గెస్ట్ ఏమో బంగారు ఈ లంచ్ బ్రేక్ తప్ప ఏమన్నా చెప్పు నువ్వు తొందరగా. చూసుకుని కూర్చోరా పూల చొక్క. టీ షర్ట్ కదా ఇది, నన్ను అలా అంటావు? ఓ డైలాగా? నిన్నే అన్నది. డైలాగ్ అదేనా కాదా చెప్పు. అది కదా, ఇంకోటి చెప్పు. మో కా నీ పియా కే. అది కాదని చెప్పారు కదా. ఇంకోటి చూడు. ఇగో మా చూడే, ఇది అయిపోయింది కదా, మళ్ళీ గెస్తారు చూడే. మా కా మళ్ళీ అవి కాదమ్మా, వేరే డైలాగ్ అంటది. ఇగో మా వాళ్ళని గెస్ట్ చేసిన లేరులే కానీ. ఓకే, మీరు చెప్పలేకపోయారు కాబట్టి మీకు ఒక టాస్క్ ఇస్తా. టాస్కా? yes నీకే. సో మీరు ఇచ్చింది తను గెస్ట్ చేసింది కాబట్టి, మేమిచ్చింది మీరు గెస్ట్ చేయలేదు కాబట్టి, నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నా మీకు. మళ్ళీ టాస్కా? ఎస్. ఎన్ని టాస్క్లు రా అసలు ఇవి? సో ఇప్పుడు తిన చేతిలో తనకి మైక్ చేతిలోకి వస్తుందా? అంత లేదు, తిన చేతిలో తనకి దెబ్బలు పడతాయి అన్నమాట. దెబ్బలేంటి? ఆ పిల్ల అలాగే ఉంది, ఎలా ఉంది ఈ పిల్ల అలాగే ఉంది? అదంతా లేదు, టాస్క్ అంటే టాస్కే. మీరు ఇచ్చినప్పుడు మేము ఫినిష్ చేయలేదా? చేశారండి, దెబ్బలంటే ఆ పిల్ల సంకలు పెట్టిన పిల్ల ఉంది, ఈ పిల్ల ఏమో అంతకుండా లేదు. ఓకే, నీకు ఇది ఇబ్బందిగా ఉంది కాబట్టి నువ్వే చెప్పు, ఏం చేద్దాము? కాంప్రమైజ్ అయిపోదాం, ఓడిపోయామని చెప్పి ఒప్పేసుకుంటాం. ఓకే, అది దానివల్ల మాకేం యూజ్? మీకేం యూజ్? టైం సేవ్ అవుతుంది కదా. టైం సేవ్ కాదు, మాకేదో ఒకటి కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ పిల్ల డాన్స్ చేస్తుందిలే. అవునా? ఆ అమ్మాయితో వద్దు కానీ మా అమ్మాయితో ఒకసారి నువ్వు డాన్స్ చేయి. పనిష్మెంట్ ఆవిడకి నాకు కదా, అర్థమైందా? మీ టీమే కదా. నేను వాళ్ళ కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తా, చింపేసుకుంటా, అది ఇదన్నా. వీళ్ళ కోసం ఇస్తాను, ఆవిడకైతే నిజంగా ప్రాణాలు పోతాయి. టాస్క్ లో ఓడిపోయి మా పాపతో డాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు అశోక్. మీరు రెడీ చేశారు నన్ను, బలి పశువుని రెడీ చేసినట్టు. డాన్స్ రాకపోయినా డాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. సో సాంగ్ ఏంటో అనేది ఇప్పుడు తెలుస్తుంది. సాంగ్ ప్లే సాంగ్.
భోజనాలు ఏం పెడతలేదు మీ ఇద్దరికి లేకండి ఇప్పుడు దాకా పెట్టావు కదా చాలమ్మా. ఇంకా కొంచెం పెట్టమంటారు భోజనాలు వద్దాం చాలమ్మా. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటంటే మోయే మోయే దెబ్బలు తినిపించి నన్ను ఎలా కూర్చుందో. ఆహా సరదా సరదా ఆన్సర్లు వచ్చేసినాయి, సరదా సరదా క్వశ్చన్లు అడిగేసావు. మరి ఈ ఎనర్జీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మరి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలిగా. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడిపోయే గేమ్ ఏంటో తెలుసా? రింగ్ లేడీ. రింగ్ లేడీ ఆడాలంటే పార్టిసిపెంట్ కావాలి కదా. Yes. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో అశోక్, పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో ఇక్కడ ఆడలేం కదా, అవును, అక్కడ చెప్తా. ఫీల్డ్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మరి ఫీల్డ్ లోకి వచ్చేసాము. గేమ్ ఏంటి? ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే రింగ్ లేడీ. మరి రింగ్ లేడీలో ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, మా పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? సో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా గైస్? రెడీ. ఆ గేమ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టబ్ ఉంది కదా, ఆ టబ్ లో రింగ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 2 మెంబర్స్ వెళ్ళి ఆడతారు, తర్వాత ఇంకో 2 మెంబర్స్ వెళ్ళి ఆడతారు. ఒక్కొక్కరికి 2 minutes టైం అన్నమాట. గేమ్ ఏంటంటే సో ఒక్కొక్కరు ఒక రింగ్ తీసుకుని ఇలా వేసుకుని ఇలాగే వేయాలన్నమాట. అర్థమైందా? సో సో ఇప్పుడు రింగ్ లేడీ గేమ్ ఆడడానికి మా టీం నుంచి 2 లేడీస్ వచ్చేస్తున్నారు. సో రెడీ గైస్? రెడీ. 1 2 3 గో. గో. సిల్క్ స్మిత జయమాలి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ కత్తిరినా కర్రీనా సన్నీ లియోని అందరూ నా సిస్టర్స్ ప్లీజ్ బిలీవ్ మీ తెచ్చుకోవాలి. జాగ్రత్త, మళ్ళీ వెనకాల తప్పదు. అందరినీ కలిపేస్తే నేనిక అందరినీ కలిపేస్తే నేనిక సిల్క్ స్మిత జయ విజయలక్ష్మి అయిపోద్ది, విజయలక్ష్మికి అయిపోద్ది. చందంలో రిలేటెడ్ టు మీ స్లో కంగారు పడు. స్లోగా స్లోగా ప్లీజ్ బిలీవ్ మీ 3 2 1 టైమ్ అప్. సో నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. మధ్యలో పెట్టేసుకుంది, వేలు మధ్యలోనే. అమ్మా అది కావాలి మనకి. దా విజయలక్ష్మి కాదు. ఎవరు కనిపెట్టందే అయినా బానే ఉందే, ఇప్పుడే నీ చెయ్యే తాకిందే, ఈ మైకం గమ్మిందే, ఆ లోకం కింద పడకమ్మా. రింగ్ పడే, కింద పడే. అయ్య బాబాయ్. ఆహా, బాగా తెలుగు నేర్చుకున్నారు. బాగా తెలుగు అయ్యి బాబు. మందేం పేరు? ఏం పేరు? ఏం పేరు మంది? సురేఖ. 3 2 1 టైమ్ అప్. రింగ్ లేడీ గేమ్ ని నా టీం వాళ్ళు 4 minutes లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి ఎన్ని రింగ్స్ వేసారో చూద్దామా? చూద్దాం. 1 2 3 4 5. నలుగురు కలిపి 5 రింగులు వేసారనమాట. వీళ్ళు రింగ్ లేడీలు అయిపోతారంట. మా ఊళ్ళో ఆడతారు చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాం ఆట. మేమైతే 5 వేసాం, ఇంకా వాళ్ళ టీం అయితే 5 కూడా వేయాలనుకుంటా. చూద్దాం పద.
రింగ్ లేడీ గేమ్ లో వాళ్ళ టీములు 5 రింగులు వేసారు అనమాట. మనం 6 రింగులు వేయాలి. వేస్తాం కదా? ఇలా ఇచ్చేయండి. రెడీయా? రెడీ 1 2 3 గో. కంగారు పడకు, స్లోగా వెళ్ళమ్మా. కంగారు పడకు స్లోగా. అది తదిగినతో ఇంకా స్లోగా వెళ్ళమ్మా. స్లోగా పర్లేదు వెళ్ళేం కదా. సూపర్ అబ్బా. మనం 3 వేస్తే చాలు, వాళ్ళ మిగతా వేయరు. నాకు తెలుసు, మీరే వేయండి. స్లోగా అమ్మా, స్లోగా. సో నా టీం నుంచి సెకండ్ బ్యాచ్ గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. రెడీయా? 1 2 3 గో. వాటర్ కదా, స్లోగా కంగారు కాదు, స్లోగా వెళ్ళి స్లో అండ్ స్టడీ. తేజు నేనే నీకు రాజు. సక్సెస్ఫుల్ గా నా టీమ్ రింగ్ లేడీ గేమ్ ని కంప్లీట్ చేసింది. 4 మినిట్స్ లో నా టీం ఎన్ని రింగ్లు వేసారో చూద్దాం. 1 2 3 4 5 6 7. సో రింగ్ లేడీ గేమ్ ని 2 టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం కదా. మరి ఎవరెన్ని రింగులు కలెక్ట్ చేశారో, ఎవరెన్ని రింగులు వేసారో చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పు, మీ టీం ఎన్ని వేశారు? మీరు చెప్పండి, ఓడిపోయినట్టున్నారు పాపం. చెప్పండి. సో ఈ రింగ్ లేడీ గేమ్ లో మా టీం ఒక 5 రింగ్స్ కలెక్ట్ చేశాయి. ఒక 5 రింగ్స్ కాదు, 5 రింగ్స్ కలెక్ట్ చేశారు. మా వాళ్ళు 7 రింగ్స్ కలెక్ట్ చేశారు. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. సో రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. సక్సెస్ఫుల్ గా ఈ రింగ్ లేడీ గేమ్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ గైస్, ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఈ ఎనర్జీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి భలేవాడి బాస్ రౌండ్ కి వెళ్ళిపోదాం. భలేవాడి బాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మాస్ మహారాజా. హైటెక్ షీట్ వచ్చినా గానీ ఆగమైతా అన్న. అగో ఏడకవుతుండ్రు వీళ్ళంతా మంద పోతుర్రు. ఓ బుజ్జి మేకప్ ఎక్కేసుకున్నావు, పెండ్లికి పోతున్నట్టున్నారు అంతా. పోండి దబ్బున పోండి, భోజనాలు అయిపోతాయి. ఏం పోరు ఇలా నిలబడ్డావు? దా పార్కు కొందా ఐస్ క్రీమ్ ఇప్పిస్తా, ఎంజాయ్ చేద్దాం దా. ఓ లచ్చి ఎటు పోతానవే? పోయిరా 16 ప్రాయాల నాకొక పిల్ల కావాలి. నమస్కారం ఆంటీ, బాగున్నారా? అమ్మో కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, ఖతర్నాగా ఉన్నది. హే బేబీ, కళ్ళు కనవాడా? అద్దాలు పెట్టినావు? దా
దా డాక్టర్కి చూపెడుతుందా మంచి డాక్టర్కు మంచిగా కనిపిస్తాయి దా పోలా అగో అటు పోతున్నావు హాస్పిటల్ ఇట్టున్నద్దా సరే మరి నీ ఇష్టం నా అతిలోక సుందరి ఏడుందో ఏమో ఏ అన్న ఈడ కూర్చున్నావు పెళ్ళం కొట్టిందే ఏడవకు కూ కన్నా కష్టాలు మనిషికి ఏముంటే మనిషికి కాకపోతే పశువులకు ఉంటాయా ఎంజాయ్ చేయాలి లైఫ్ బాధపడకు ఏం బట్టలు ఉతుకోలేవో వాసన వస్తుంది బాగా ఉతికిస్తా నేను అగో ఇన్ని చెప్పులు నా చెప్పులు లాక్కున్నాయి నావే ఈ చెప్పులు ఏ కావు అబ్బో అంత చిన్నగా ఉండవు ఏమో బస్ రాలేదా బస్ కోసం వెయిట్ చేస్తానా ఊరికి ఫోన్ చేస్తానా అత్తన్నదో ఇంకో ఎవరితోనన్నా కనెక్ట్ అయిందో పో అద్దు పూర్లను నమ్మద్ది జీవితం సంకనాగిపోతుంది చెప్తే ఇన్ను జరా ఈడ కూర్చుంటా బస్ వచ్చినంతసేపు బస్ వస్తుందా అన్న కోటి పోవాలనే ఛాన్స్ చెప్పా ఆడ నా పూర్ వెయిట్ చేస్తుంది పార్కుకు రమ్మన్నది అది పోతే ఎంతగానో తిరుగుతుందో ఏమో ఏం చేస్తానవే అగో అట్లా పోతానవే ఆగు పోరా తిన్నావా ఏం చేస్తానో ఫోన్లో బస్ వచ్చేటట్టు లేదు అటు పోతా ముందు కన్నా పోతానే మెట్రో ట్రైన్ కన్నా పోతా ఎంత కాదు కథ అబ్బా ఓ సిమ్ముడు ముక్కుదా నన్ను కొడతావే మేకర్రా కడప అనుకున్నావా ఏందనుకున్నావు అది దా తీసుకోపోతా నేను నీ సీమిడి అంత దూడుస్తా బిడ్డ ఏమనుకున్నావు నా మీరాన్ని వస్తారా కిరాయి పైసలు ఇస్తేనే 200 ఇస్తా బీర్ ఇస్తప్ప ఫోటోలు దిగదు గారి నన్ను డ్రాప్ చేయండి దబ్బున నా లవర్ వెయిట్ చేస్తా అంది ఇక చాలు ఫోటోలు అద్దే ఓ అన్న దుబ్బును నువ్వు జరగన్నా అగో అడ్డం జరుగుతలేవు కదా ఆహా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మన వాళ్ళు అయితే మంచి హుషారుగా ఉన్నారు మంచి జోష్లో ఉన్నారు అసలు జోష్ ప్రోగ్రామ్ ని డోస్ పెంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అంతే కదా సూపర్ డూపర్ స్టూడెంట్స్ తో మళ్ళీ ఎనర్జెటిక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ టు ET+ దిస్ ఇస్ అశోక్ సత్యశ్రీ బై బై